స్టార్ హీరో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన మగధరాజా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకైతే వచ్చారు. ఆ సమయంలో విశాల్ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. బాబోయ్, విశాల్ ఏంటి ఇలా అయ్యాడేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాల్ కనీసం చేతిలో మైక్ పట్టుకోలేకపోతున్నారు. చేతులు బాగా వణుకుతున్నాయి. ఎక్కువ సమయం నిల్చోవడానికి కూడా అతనికి సాధ్యం కాలేదు. దాంతో విశాల్ ఆరోగ్యం గురించి ఎవరికి తోచిన విధంగా వారైతే పుకార్లు పుట్టించేస్తున్నారు. విశాల్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు నిజం కాదని వైద్యులు స్వయంగా హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. హెల్త్ బులెటిన్ లో వైరల్ ఫీవర్ తో విశాల్ బాధపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇటీవల విశాల్ హెల్త్ గురించి ప్రముఖ నటి ఖుష్బూ కూడా స్పందించారు. ఆమె మాట్లాడుతూ విశాల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అయితే తన సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. కానీ జ్వరం తీవ్రత నేపథ్యంలో ఈవెంట్ జరిగిన వెంటనే నేరుగా విశాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా ఆమె తెలియజేశారు. తాజాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై తమిళ స్టార్ హీరో జయం రవి కూడా స్పందించారు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా జయం రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ విశాల్ మంచి వ్యక్తి, ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా చాలా మందికి సేవ చేశారు, ఎంతో మందికి సహాయం అందించారు. ప్రస్తుతం ఆయనకు బ్యాడ్ టైం అయితే నడుస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో బ్యాడ్ టైం వస్తుంది. అయితే ఆ బ్యాడ్ టైం నుంచి త్వరలోనే విశాల్ బయటపడతాడని నమ్మకం అయితే వ్యక్తం చేశారు. తిరిగి తన సాధారణ స్థితికి వచ్చి విశాల్ అభిమానులను తన సినిమాలతో అలరిస్తాడని జయం రవి ఆకాంక్షిస్తారు. విశాల్ నటించిన మగధరాజు సినిమా 11 ఏళ్ల క్రితం విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్ లో విశాల్ కనిపించి అందరినీ షాక్ ఇచ్చారు. విశాల్ ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. ఈ ఏడాది మరో సినిమాతో విశాల్ రాకపోవచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది.